నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిషేధ సంస్థకి 2 కోట్ల పైచిలకు ఇచ్చింది దాని గురించి చాలా విమర్శలు వచ్చాయి మాట్లాడారు ఇక ఆ తర్వాత సనాతన హిందూ ధర్మం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఎగిరిపోయింది బతుకమ్మ పండగ ఆడపడుచులకి ఇచ్చే లాంఛనాలు ఎగిరిపోయాయి ఇక ఎప్పుడూ లేని విధంగా ఆలయాల మీద ట్యాక్సులు పెరిగిపోయినాయి ఇవన్నీ మనం చూస్తూనే వచ్చాం ఇప్పటి వరకు కూడా ట్యాక్స్ల పేరుతో దోచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా దోచుకోవడం మొదలుపెట్టేసిందట దానికి సంబంధించిన ఆర్టికల్స్ వార్తాపత్రికల్లో వచ్చాయి కాంగ్రెస్ సభకు రాజన్న సొమ్ము 5 స్టార్ హోటల్ నుంచి బిర్యానీలు 100 మంది విఐపీలకు లక్షల్లో ఖర్చు నూతనంగా హంగు ఆర్భాటాలతో సభ ఏర్పాటు ప్రజాపాలన విజయోత్సవ సభకు 2 కోట్ల పైనే ఖర్చు బిల్లు ఆమోదానికి కమిషనర్కు పంపిన ఫైల్ రాజన్న సొమ్మును హార్తికర్పూరంలా ఖర్చు చేసిన దేవాలయ అధికారులు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి ఖజానా నుంచి కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభకు గత నెల నవంబర్ 20న సీఎం పాల్గొన్న సభకు 2 కోట్ల పైన దేవాలయ అధికారులు హారతికర్పూరంలా ఖర్చు చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఖర్చు చేసిన డబ్బును ఆమోదం చేసుకోవడానికి ఈ మధ్యనే ఎండోమెంట్ కమిషన్ కు జిల్లా కలెక్టరేట్కు ఫైల్ పంపించినట్లు దేవాలయ ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు దేవాలయ అధికారులు సభకు ఎకో సౌండ్ సిస్టమ్ షామియానాలు కుర్చీలు నూతన హంగు ఆర్భాటాలతో వేములవాడ రాజన్న సొమ్మును వెచ్చించి ఖర్చు చేయడంపై స్థానిక ప్రజలు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారుల మెప్పు పొందడానికి హైదరాబాద్లోని ఓ ప్రముఖ 5 స్టార్ హోటల్ నుంచి సుమారు 100 మంది వివిఐపీలకు 35 లక్షలు వెచ్చించి బిర్యానీలు ఇతర ఆహార పదార్థాలను తెప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ విజయోత్సవ సభకు రాజన్న దేవాలయం నుంచి ఖర్చు చేయడం ఆ సభకు దేవాలయానికి ఏం సంబంధం ఉంది దేవాలయ అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన డబ్బులు పార్టీ మీటింగులకు ఖర్చు చేయడంపై అధికారులకు ఇంత తాపత్రయం ఎందుకు అని భక్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో సీఎం హోదాలో కేసీఆర్ 2 సార్లు వేములవాడ రాజన్నను దర్శనానికి వచ్చినా ఇంత ఖర్చు చేయలేదని పట్టణంలో చర్చించుకుంటున్నారు ఇది నవ తెలంగాణ కొంత వాళ్ళకి సంబంధించింది కాబట్టి అక్కడ పాజిటివ్ రాసిండ్రు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవ సభలకు దేవాలయానికి ఏమి సంబంధం ఉందని రాజన్న భక్తులు ప్రశ్నిస్తున్నారు 100 మంది విఐపీల పేరుతో హైదరాబాద్లోని 5 స్టార్ హోటల్ నుంచి ఆహార పదార్థాలకు వెచ్చించిన ఖర్చు చేసిన లక్షలాది రూపాయలను సభకు వినియోగించిన రాజన్న సొమ్మును మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ రికవరీ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు ప్లేటు భోజనం 32,000 బా సొమ్మొకటిది సోకొకటిది ఎవరి ప్రజా విజయోత్సవ సభలు ఏం చేసిండ్రని విజయోత్సవ సభలు లేకపోతే ఇంకో పేరేమో పెట్టిర్రు దానికి ప్రజా సభలో ఏదో పెట్టిర్రు ఎందుకంటే అది గుర్తుపెట్టుకోవాలని కూడా అనిపించలే ఎందుకంటే ప్రజల కోసం వీళ్ళు ఈ సంవత్సరంలో చేసింది ఏంది అనేది చెప్పినాక మాట్లాడాలి బిర్యానీలా ఎవడైనా దేవుడి సన్నిధిలో బిర్యానీలు తింటారా బాయ్ ఇంతకు ముందే ఈ దేవాలయంలో కోడేలు సంబంధించి చాలా పెద్ద ఒక వ్యక్తికి అప్పచెప్పారు చాలా పెద్ద ఎత్తున ఒక స్కామ్ జరిగింది దీనికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రికి కూడా సంబంధం ఉందా అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి ఒక వివాదంలో ఆమె ఇరుక్కుంది అని కూడా రాసిండ్రు పాపం అలా సహకరించిండ్రనేమో కాంగ్రెస్ పార్టీ అంటే పాపం అక్కడున్న అధికారులకు చాలా ప్రేమ ఎక్కువైంది వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తున్నట్టున్నారు మీకోసం 2 కోట్లు ఖర్చు పెడితే దాదాపు ఎంత ఖర్చు పెట్టింది 32 లక్షలు భోజనాలకు ఖర్చు పెడితే అందులో మాకు 10% అన్నా మిగలకపోద్దాని అలా ఆలోచిస్తున్నట్టున్నారు ఇజ్జత్ ఉండాలా ఓ పక్క నుంచి ధూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలు ఉన్నాయి ఈ రోజు ఒక అర్చకుడి జీతం ఎంతుంది ఒక ఇమాం జీతం ఎంతుంది ఒక పాస్టర్ జీతం ఎంతుంది ఆలయాల్లో అర్చకులు పడుతున్న బాధల్ని చూడాలా అర్చకులు ట్రాన్స్ఫర్ చేస్తా అని అగోస పెట్టిన కాంగ్రెస్ పార్టీ తీరు గ్రహించాలా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటే తప్ప వాళ్ళ ట్రాన్స్ఫర్ ఆగిపోలేదని గుర్తుపెట్టుకోవాలా ఒక పార్టీకి దేవుడికి ఏందయ్యా సంబంధం విఐపీలు వివిఐపీలు అసలు అది ఆలయాలకు సంబంధించి దాంట్లో వివిఐపీ దర్శనాలే బీకి పడేయాలి అందరూ సర్వదర్శనంలోనే రావాలని చెప్పాలా కొంచెమన్నా సరే సీఎం రేవంత్ రెడ్డి సహా 100 మందికి 32 లక్షల ఇక్కడ ఆకలితో అలమటిస్తారు అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కనీసం రేషన్లో కేంద్ర ప్రభుత్వం మనిషికి 5 కిలోల బియ్యం ఇస్తుంది మేము ఇంకొక కిలో బియ్యం ఇస్తామనే ఆలోచన లేదు కానీ 100 మంది సీఎం రేవంత్ రెడ్డి సహా 100 మంది కోసం 32 లక్షలు ఖర్చు చేసిండ్రట వేములవాడ రాజన్న గుడికి బిల్లులు పంపిన తాజ్ కృష్ణ నుంచి తెప్పించుకొని
విజయోత్సవ సభను అక్కడ జరుపుకున్నారు వేములవాడ రాజన్న సాక్షిగా. ఎక్కడో కాదు, హిందూ సనాతన ధర్మంతో పెట్టుకుంటే ఏమైద్ది అనే విషయాన్ని ఏమంటారు మన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని అడిగిన హిందుగాళ్ళు బొందుగాళ్ళని, లేకపోతే మన యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చాలని తాపత్రయం చేసిన 7 కొండల్ని 3 కొండలు చేస్తా అన్న వైఎస్ఆర్సీపీ రాజశేఖర్ రెడ్డిని, ఆడ మత ప్రచారం చేయాలన్న జగన్ని చూసినాక ఆలయ సొమ్ముతోటి దేవుడితోటి పెట్టుకుంటే ఏమైద్ది అన్నది రేవంత్ సర్కార్ నేర్చుకోవాలా. ఆలయ చైర్మన్ ఛాంబర్లోనే హోటల్గా మార్చేసిన సిబ్బంది ఎంతెంత తప్పు. ఒక్కో పట్టు పంచకు 10,000 ఖర్చు పెట్టిన అధికారులు. సొమ్ము ఇల్లదైతేగా కష్టపడి సంపాదించేటోడిని అడిగితే డబ్బు విలువ తెలుస్తుంది. తాగే గ్లాస్ నుంచి టేబుల్ వరకు విందు కోసం కొనుగోలు, రాజన్న దర్శనంతో కలిపి మొత్తం 1,70,00,000 ఖర్చు. బిల్లు మొత్తం ఆలయమే చెల్లించాలని ఉన్నతాధికారి ఒత్తిడి. సిరిసిల్ల కలెక్టర్ వద్దకు చేరిన ఫైలు తెరపైకి పంచాయతీ. నమస్తే తెలంగాణలో వచ్చింది. రేవంత్ రెడ్డి ఆయనతో పాటు వచ్చిన మంత్రులు అధికారులు ఇతర వీఐపీల భోజనాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాల 32 లక్షలు. మొత్తంగా 100 మందికి భోజనాలు అంటే ఒక్కొక్కరి భోజనానికి పెట్టిన ఖర్చు సగటున 32,000. ఇదేదో బడాబాబుల ఇండ్లలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్ తాలూకా ఖర్చు అనుకుంటే పొరపాటే. ఇది సాక్షాత్తు వేములవాడు రాజన్న ఆలయం సీఎం రేవంత్ రెడ్డి దర్శనం సందర్భంగా కేవలం భోజనాల కోసం పెట్టిన ఖర్చు. అక్కడ 100 మందికి భోజన ఏర్పాట్లు చేసిన హైదరాబాద్కి సంబంధించి ఇక దీనికి సంబంధించి మాట్లాడాలి అని కూడా అనిపించట్లేదు. దేవుడు సొమ్ము చాతనైతే ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఇంకా ఆలయాలు ఉన్నాయి వాళ్ళకు, లేదా ఆలయాన్ని నమ్ముకున్న అర్చకులకు, లేదా చదువుల కోసం వైద్యం కోసం వాడండి. ఇవన్నీ వదిలేసి బిర్యానీలు తెప్పించుకుని అవ్వా వీళ్ళది విజయోత్సవ సభట. ప్రజలకు 6 పథకాల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చింది. సంవత్సరం గడిచిపోయినాక తెలంగాణ తల్లి రూపురేఖలే మార్చేసి సోనియమ్మ తల్లి పేరుని చిరస్థాయి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆలయాల మీద ట్యాక్సులు పెంచి ఆలయ అర్చకుల మీద ట్రాన్స్ఫర్లు పెట్టి మిగిలిన వాళ్ళ జీతాలు పెరిగి వీళ్ళ జీతాలు పెరగకుండా అలానే ఉన్నా ఇప్పుడు ఆ దేవాలయ సొమ్ము మీద కూడా కక్కుర్తి పడతారు. వీళ్ళ విజయోత్సవ సభకు దేవుడి సొమ్ము తిన్నారు. హరుగుద్దా అంట. ఇలాంటి వాటికి సంబంధించి పెద్దగా బయటికి రావు, నొక్కేసే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా ఈ వార్తకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది వాస్తవమా కాదా? వాస్తవం అయితే దేవుడి సొమ్ము వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు విజయోత్సవ సభ చేయాలనుకుంటే మీ పార్టీ సొమ్ముతో చేసుకోండి, మీ సొంత సొమ్ముతో చేసుకోండి. ప్రజల సొమ్ము దేవాలయాల సొమ్ముతో చేసుకుంటూ మీరు మంది మీద పడి తిన్నట్టు ఏంది కథ? ఎంతవరకు సమంజసం? ఈరోజు ప్రతి భక్తుడు అడుగుతున్న ప్రశ్న. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? రేవంత్ రెడ్డా, కొండా సురేఖ, లేకపోతే బాగా తిన్న అధికారులు వీఐపీలు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల? ఎవరైనా సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ ఫైల్కి కలెక్టర్ ఆమోదం తెలపకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, మీ మీద చాలా నమ్మకం ఉంటుంది. చదువుకొని చాలా కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మీరు అధికారం తెచ్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన నాయకులు 5 సంవత్సరాలే, కానీ మీరు రిటైర్మెంట్ దాకా ఆ పదవిలో ఉంటారు. ధర్మం వైపు ఉండండి. పార్టీలు చేసుకునే విజయోత్సవ సభకు భగవంతుడి సొమ్మేంటి సార్? అది తప్పు అని చెప్పండి. చెప్తారు అని ఆశిస్తున్నాం, చెప్పాలి అని కోరుకుంటున్నాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్ చాలా ఇబ్బందుల్లో ఉందండి. ఆర్థికంగా చేయూత చాలా చాలా అవసరం. ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి మా వంతు ప్రయత్నం సరిపోవట్లేదు. మీ అందరి సహకారం కూడా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా తపనకు చేయూతను అందించండి. అండ్ అలాగే వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.